వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు. తాజాగా వాళ్ళ మొత్తం కోర్ కమిటీతో జరిగిన భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకే వచ్చాయనేది అందులో కార్యకర్తలకి ఒక భరోసా కల్పించే ప్రయత్నం, కార్యకర్తలకు అండగా వైసీపీ ఉంటుంది. ఆల్రెడీ ముందే చెప్పారు డిజిటల్ బుక్ ఒకటి తీసుకురాబోతున్నాం, దాన్ని తీసుకొచ్చేసారు. ఆ యాప్ ఓపెన్ చేసేసారు. ఓకే, అందులో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఎంతమంది వాళ్ళ సమస్యలను చెప్పుకుంటారు, అవి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కారం అవుతాయి. అదే నేపథ్యంలో మొన్న తాజాగా ఆయన అన్నమాట, ఇంకా మా వాళ్ళు గేరు మార్చలేదు, ఇప్పటికైనా గేరు మారుస్తారేమో అని. ఇప్పుడు ఈ సమావేశం తర్వాత గేర్లు మారబోతున్నాయా, అలాగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేశారా? ఇక కార్యకర్తలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి టీం అంతా గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసే విషయంలో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఎలాంటి ప్రణాళికతో సిద్ధమవుతున్నారు, దాని సారాంశం ఏంటి, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపుగా చాలా అంశాల్లో క్లారిటీ ఇచ్చేసినట్టేనా నిన్న భేటీతో? అంటే ఈ డిజిటల్ బుక్ అంశం ఒక ఎత్తు అయితే, దానికి మించి సూపర్ 6 హామీల విషయంలో ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో కార్యకర్తలు లేదంటే ఈ నేతలు నిన్న హాజరైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బూస్ట్ ఇచ్చే ప్రయత్నం జరిగింది అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3-4 నెలల పాటు కంప్లీట్గా ఇక్కడే ఆంధ్రాలోనే కూర్చుని ఎక్కడ కదలకుండా ప్రతి జిల్లాకి అవసరమైతే ఒక వారం రోజుల పాటు ఒక్కొక్క జిల్లాలో తిష్ట వేసి కూర్చుని అక్కడున్న కార్యకర్తలందరితో మాట్లాడి, అక్కడున్న నాయకులందరితో మాట్లాడి, అక్కడున్న గతంలో వైసీపీలో పదవులు అనుభవించినటువంటి వాళ్ళు, ఇప్పటికి కూడా సర్పంచులుగా ఉన్నోళ్ళు, మున్సిపల్ చైర్పర్సన్స్గా ఉన్నోళ్ళు, మేయర్లుగా ఉన్నోళ్ళు, కౌన్సిలర్లుగా ఉన్నోళ్ళు, కార్పొరేటర్లుగా ఉన్నోళ్ళు, జడ్పీటీసీలుగా ఉన్నోళ్ళు, జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఉన్నోళ్ళు, మండల పరిషత్ ప్రెసిడెంట్లుగా ఉన్నోళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నోళ్ళు, ఎమ్మెల్సీలుగా ఉన్నోళ్ళు, వాళ్ళందరితో కూర్చోబెట్టుకుని మాట్లాడి కార్యకర్తలకి వాళ్ళకి మధ్యన ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటి, ఎందుకు లోపం వస్తుంది అనేది కూర్చోబెట్టి మాట్లాడుకోకపోతే జగన్ చేస్తున్న ప్రయత్నాలు కేవలం నామమాత్రం మాత్రమే అవుతాయి. అక్కడ కనబడుతున్నటువంటిది అయితే వీళ్ళు అడుగు ముందుకేస్తున్నప్పుడల్లా అవతల ఉచ్చు బిగిస్తూ ఉన్నారు. వీళ్ళు కార్యకర్తల్ని మోటివేట్ చేసి వాస్తవంగా మొదట్లో ఉన్నటువంటి విపరీతమైన భయం కొంత తగ్గి ఈ మధ్యనే వైసీపీ సోషల్ మీడియాలో ఇదివరకు ఏంటంటే వాస్తవంగా వీళ్ళు ప్రచారం చేసినట్టు వీళ్ళు డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాని నడిపింది తక్కువ, మేబీ ఉంటే ఒక 5% ఉంటుందేమో, అస్సలు ఉండదని చెప్పను నేను, అంత అమాయకత్వం లేదు. అయితే ఒక 5% 10% ఉంటుంది, కానీ 90% మంది స్వచ్ఛందంగానే ఉంటారు. ఈవెన్ భారతీయ జనతా పార్టీకైనా మనం చూస్తే వాళ్ళు అసలు ఏమీ డబ్బులు ఇవ్వరు, అసలు అయితే కంప్లీట్గా 100% స్వచ్ఛందంగానే చేస్తారు వాళ్ళకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకైనా అంతే. తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీకి కొంత డబ్బులు ఇస్తున్నారు, లేదా బీఆర్ఎస్ కొంతమందిని డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేస్తుంది. ఇట్లాగా దేనికది నిజాయితీగానే మాట్లాడుకోవాలి, అందులో అబద్ధాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి. ఇక్కడ సమస్య ఏంటంటే వైసీపీకి అట్లా సోషల్ మీడియాలో ఇదివరకు అదేంటంటే అది బాబు మీద ద్వేషము, లేకపోతే పవన్ మీద కోపము, లేదంటే జగన్మోహన్ రెడ్డి మీదన ప్రేమ, ఇలా 3 రకాలు ఉన్నాయి ఇందులో. జగన్ని ప్రేమించే వాళ్ళందరూ ఉట్టి జగన్ మీద అభిమానంతో కాదు, లేదా జగన్కి అనుకూలంగా పోస్టులు పెట్టిన వాళ్ళు అందరూ కూడా జగన్ మీద అపారమైనటువంటి ఉద్దేశంతో కాదు, బాబు మీద కోపంతో కూడా పెట్టి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కమ్యూనిస్టులకి ఇంతవరకు బాబు మీద కోపం ఉండేవాళ్ళు ఒక వర్గం, బాబు మీద ప్రేమ ఉండే వర్గం ఒకటి, 2గా చీలిపోయింది. కోపం ఉండే వర్గం వైసీపీ వైపుకి వచ్చేసింది, ప్రేమ ఉండే వర్గం ఇప్పుడు టీడీపీ వైపు తిరుగుతుంది. కమ్యూనిస్టులు అది స్పష్టంగా కనబడుతుంది. ఆ క్యాప్ ఇదివరకు 3-5% ఉండేది. అట్లాంటి లెక్కలు ఉంటాయి. ఇప్పుడు బీజేపీలో అంతే, 80% మంది తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారు, ఒక 20% మంది వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు ఇటు పోస్టులు పెడుతున్నారు, వాళ్ళ ఒరిజినల్ మైండ్ ఫీలింగ్ అటు కమ్యూనిస్ట్ అటు బీజేపీ, ఇటు ఈ విధంగా పోస్టులు పెడుతుండేవాళ్ళు అనమాట. ఇప్పుడున్న లెక్కలు చూసుకుంటే ఏదో వరకు దాన్ని వేరే కోణంలోకి వక్రీకరించుకొచ్చారు, అది నడిచిపోయింది. ఇప్పుడు కనబడుతున్నది ఏంటంటే కాస్త ఈ మధ్యనే యాక్టివిటీ పెరిగింది, ధైర్యం చేస్తున్నారు కొంచెం పోస్టులు పెట్టడానికి వాళ్ళ మీద. వెంటనే ఇప్పుడు చూడండి, మొన్నటిదాకా అదేదో 111 యాక్ట్ పెట్టుకొచ్చారు, అది చెల్లదని చెప్పి కోర్టు చెప్పాక తర్వాత మళ్ళీ సోషల్ మీడియా యాక్ట్ కింద కేసులు పెట్టారు, అది చెల్లదని కోర్టు చెప్పాక చివరికి దాన్ని ఏమంటారు రిమాండ్కి కూడా ఇవ్వడానికి వీల్లేదని మ్యాజిస్ట్రేట్ కూడా చెప్పాక ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏం తీసుకొచ్చారు, డ్రగ్స్ కేసులు, గంజాయి కేసులు, ఇట్లాంటి అంటే దొంగ కేసులు పెట్టడం ప్రారంభించారు. అంటే మళ్ళీ భయపెట్టడం, ఇక్కడ ఒక భయాన్ని రాజ్యం సృష్టిస్తోంది. ఇక్కడ ప్రభుత్వం అనేది రాజ్యానికి ప్రతినిధి, ఇక్కడ పాలకులు అనేటటువంటి వాళ్ళు రాజ్యానికి ప్రతినిధి. రాజ్యమే ఎప్పుడైతే హింసకు పాల్పడాలనుకుంటుందో రాజ్యానికి అనుగుణంగా ఉండేటటువంటి అంగాలు విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తాయి, తమకున్నటువంటి దురదను ప్రదర్శిస్తాయి. ఎందుకంటే రాజు అనేటటువంటి వాడి దగ్గర
బంట్రోతు, బానిస, లేకపోతే దాన్ని ఏమంటారు సామంతుడు, వీళ్ళందరూ తల వంచుకోవాల్సిందే, ఆ రాజుని మెప్పించి బతకాల్సిందే. రాజుని మెప్పించడం కోసం వీళ్ళు అరాచకాలే చేస్తారు. అదే ఇప్పుడు నడుస్తున్నటువంటి. ఇప్పుడు పోలీసులకి జీతం ఇచ్చేది ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం అంటే చంద్రబాబు గారి జేబులో నుంచి ఇస్తారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఇస్తారా? ఇచ్చేది ఏంటది? ప్రజలందరి పన్నుల్లో నుంచి ఇస్తారు. కానీ వాళ్ళు మేము రాజ్యానికి ప్రతినిధులు అనుకోవట్లేదు. రాజ్యం అనేటటువంటిది ఆ ప్రభుత్వపు లేదా పార్టీకి సంబంధించింది కాదు. రాజ్యం అనేటటువంటిది రాజ్యాంగబద్ధంగా నడిపేందుకు ఏర్పాటు చేయబడింది. నువ్వు రాజ్యాంగంలో అయితే అట్లా దొంగ కేసులు పెట్టమని లేదు కదా. తప్పు చేసావా చట్ట ప్రకారం చేయను. చట్ట విరుద్ధంగా నువ్వు దొంగ కేసు పెట్టడం అంటే నువ్వు దొంగవి, రేపొద్దు నువ్వు గ్యారంటీ శిక్ష అనుభవించే పరిస్థితి వస్తుంది. అవతల ప్రభుత్వం మారుతుంది. వీళ్ళ ధైర్యం ఏంటంటే ప్రభుత్వాలు మారినా మనల్ని వాడుకుంటారు, ఇది ఒక ధైర్యం. కానీ రోజులు ఎట్లుంటాయో తెలియదు. ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే తప్పుడు కేసులు వైపుకెళ్ళి, అంటే జగన్ రేపొద్దున మళ్ళీ పుంజుకునేటందుకు కొంచెం అవకాశం ఉందనగానే మళ్ళీ వెంటనే టైట్ చేసేస్తున్నారు. ఇలాంటి సిచ్యుయేషన్లో జగన్ మీటింగులు పెట్టేసి మీరందరూ మేలుకోవాలంటే వాళ్ళు ఎవరు మేలుకోరు. మేలుకున్నప్పుడల్లా వాళ్ళని తొక్కుతున్నారు. నువ్వేం చేయాలా? నువ్వు తెగించాలా, రోడ్డు మీద కూర్చోవాలా, వెళ్ళాలా, నిలబడాలా, పోరాడాలా. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, అంటే ఫస్ట్ 3 ఏళ్ళు వదిలేసేయండి, చివరి 2 ఏళ్లలో చంద్రబాబు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కార్యకర్తలను కలిశారు, జైలుకి వెళ్ళి కార్యకర్తలు కలిశారు. ఈయన కూడా జైలుకి వెళ్తున్నారు అనుకోండి, పోలీస్ స్టేషన్కి పోవట్లేదు. అదే సందర్భంలో ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు, ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించేవాడు. ఈయన పిలిపించుకుని మాట్లాడుతున్నాడు. వెళ్ళాలా, ఆ ఊరికి పోవాలి, కూర్చోవాలి, మాట్లాడాలి. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అదే జీవితం, రాజకీయం, నాకు పవరే ముఖ్యం అన్నటువంటి కసితో పనిచేసి కసిగా తిరిగారు. కాబట్టి ఆ తిరిగిన దానికి వాళ్ళకి అనుకూల మీడియా కూడా సపోర్ట్ చేసింది. కాబట్టి ఈ కసి అంతా చూసినటువంటి ప్రతి కార్యకర్త యాక్టివ్ అయ్యి చివరిలో పనిచేశాడు. కాబట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అంత కసి ఇక్కడ జగన్లో కనిపించట్లేదు, వైసీపీలో కనిపించట్లేదు, కార్యకర్తలో కనిపించట్లేదు. కేవలం వాళ్ళ మీద వ్యతిరేకత కనిపిస్తుంది. అది నిజం. అది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త వ్యతిరేకత పెరిగింది. వీళ్ళకి ఏదో ఒకటి కావాలన్న కసి ఉంది, కానీ ఆ కసి అర్జెంటుగా మనం కష్టపడాలి అన్నటువంటి ఫీలింగ్ స్థాయికి పోవట్లేదు. అది ఇక్కడ లోపం. సరే, ఒకటి పార్టీలో ఇన్యాక్టివిటీ ఉంది అనేది అర్థమవుతోంది మాటలను బట్టి. కానీ దానికి కారణం ఇప్పటివరకు మీరు చెప్పినప్పుడు ఈ భయమైన సమన్వయ లోపం కూడా ఎంత? 3 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే 2019లో సీట్లు ఎవరెవరైతే గెలిచారో వాళ్ళని మొన్న 24లో సీట్లు అటు ఇటు మార్చేశారు. చాలామంది దాదాపు 80 చోట్ల మార్చుకొచ్చారు. ఈ మార్చినటువంటిది అతిపెద్ద మైనస్ అయింది. పాతవాడు కొత్తవాడిని గెలవనీయలేదు, కొత్తవాడు పాతవాడితో సమన్వయం చేసుకోలేదు. అది తేల్చాలి కదా, స్టిల్ నవ్వు తేల్చట్లేదు. ఆ మధ్యన ఏదో అన్నారు మళ్ళీ పాత సీట్లే అని చెప్పేసి. సరే, అంటే అది ఇప్పుడు తేల్చాల్సిన, ఇప్పుడు తేలిస్తేనే కదా. నేను నా నియోజకవర్గంలో నేను ఉంటానన్నప్పుడు నేను డిసైడ్ చేస్తా. నాది కాని నియోజకవర్గంలో ఉన్నప్పుడు, ఇప్పుడు నేనే ఉన్నాను విజయవాడలో, నా ఫీలింగ్ నాది విజయవాడ అనేది. నేను వైజాగ్లో పనిచేసా, తిరుపతిలో పనిచేసా, హైదరాబాద్లో పనిచేసా, ఎక్కడ పనిచేసినా ఈ ఊర్లో నా ఏ ఇల్లు లేకపోయినా ఇంతకుముందు ఆ ఊళ్ళో దిగ్గానే ఇది నాది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అక్కడ నా ప్రస్థానం అది, అంటే నా స్థానం, నా గమ్య స్థానం అది అనుకుంటా. ఇప్పుడు వైజాగ్ వాళ్ళకి ద సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు, అదే గమ్యం అన్నట్టు. నేను నా ఊరి మీద నా పిచ్చ నాకు ఉంటుంది, ఆ పిచ్చలతోనే నేను బతుకుతాను. నేను తర్వాత ఎక్కడైనా చేయొచ్చు, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, కానీ నా ఫీల్ నా ఊరి మీద ఉంటుంది ఎంతసేపటికి కూడా. ఇదే ఫీలింగ్ నువ్వు నీది అవతల వాళ్ళకి పంపించావు. పంపించిన వాళ్ళకి అక్కడ అది ఓన్ అనిపించట్లేదు అడిగి. ఇంకా ఇంకోటి కష్టం కూడా. ఇప్పుడు నేనే ఉన్నాను విజయవాడ నుంచి, తర్వాత నేను వైజాగ్ వెళ్తే అక్కడ వాళ్ళందరినీ పరిచయాలు చేసుకోవడానికి ఒక ఏడాది పడుతుంది. అంటే ఒక కనీస పాత్ర పరిచయం. విజయవాడలో నేను ఏ ఊరికి పోయినా, ఏ సందుకు పోయినా పలకరించే వాళ్ళు ఉంటారు. రాజకీయ నాయకుల దగ్గర నుంచి అధికారుల దాకా అనేక మంది పలకరిస్తారు. ఎందుకు? సుదీర్ఘకాలం పాటు అక్కడ పనిచేశాను కాబట్టి. అదే నేను కొత్త చోటుకి వెళ్ళినప్పుడు, మీరు విజయవాడ నుంచి వచ్చారు కదా అనేవాళ్ళు వైజాగ్. అలాగా గుర్తుపట్టడానికంటే, అది కూడా నేను స్క్రీన్ మీద ఉన్నాను కాబట్టి, ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉన్నాను కాబట్టి గుర్తుపట్టి చేయటం. అలా అది వెంటనే నాకు ఆప్యాయత వచ్చేస్తుందా? రాదు కదా. ఇదంతా సెట్ రైట్ అయ్యేటప్పటికి వచ్చేటప్పటికి కొంచెం, ఇప్పటికి కూడా నాకు వైజాగ్లో ఫ్రెండ్స్ ఏళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు. తిరుపతిలో ఫ్రెండ్సే లేదు. అంటే తర్వాత పొలిటికల్ ఫీల్డ్ పరంగా వచ్చిన ఫ్రెండ్షిప్లు వేరు. అంటే కుటుంబపరమైనటువంటి స్నేహం లాగా ఉండే, లేదా మన స్కూల్ కాలేజీల దశలో ఉండే ఫ్రెండ్షిప్ల టైప్లో ఉండదు కదా. అది ఇక్కడ వీళ్ళకి సమస్య అవుతుంది.
ఓన్ చేసుకో. ఇంకొకటి ఏమవుతుంది, ఇంతకు ముందు ఉన్నోడు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ కదా ఆ నియోజకవర్గంలో, బలమైనటువంటి వాడు కదా, మనుషులు కార్యకర్తలు నాయకులు అందరూ వాళ్ళు కదా, వాళ్ళు ఇతన్ని ఓన్ చేసుకుంటే అతను ఫీల్ అవుతాడని వాళ్ళు ఇటు రావట్లా, ఇతనేమో వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నాడు. ఇది దీంతో ఈ సందిగ్ధత అట్లాగే ఉంది. మొన్న ఈ మధ్యన ఏమన్నారంటే పాత సీట్ల దగ్గరికి 2019 సీట్ల దగ్గరికి ఆయన ప్రచారం జరిగినప్పుడు అందరూ ప్రిపేర్ అయ్యారు. మళ్ళీ వాళ్ళకి ఎవడో కమ్యూనికేట్ చేశాడట, లేదు లేదు 24లో సీట్లే అన్నారట. దాంతో ప్రతి ఒక్కడికి మళ్ళీ కన్ఫ్యూజన్, కొత్త చోట సెట్ కావట్లేదు, ఉన్నటువంటి చోటన ఇదే పాత దాంట్లో ఫీలింగ్ అట్టాగే ఉండిపోతుంది. బాగుపడుతోంది అనుకున్న టైంలో అది మరి ఎందుకు నిర్ణయం, అది జగనే తీసుకున్నాడా లేదా జగన్ పేరు తేవడని చెప్పారో తెలియదు, కానీ అది నాశనమైంది. అది ఫస్ట్ తను తేల్చాలి, ఇదిగో నీది నియోజకవర్గం నువ్వు ఇది అని. అది కూడా నన్ను అడిగితే పాతది 19 నాటిది పెట్టడమే కరెక్ట్, 19 నాటి సీట్లు ఇవ్వడమే కరెక్ట్. అక్కడ నాకు వద్దన్నా వేరే చోట ఇవ్వన్నా అని అడిగితే అక్కడ ఇవ్వను, లేదా ఇద్దరు వారసుల పరిస్థితి ఏంటి ఒకవేళ మళ్ళీ 2019కి వెళ్తే? వారసులు వాళ్ళ నాన్న పక్కకి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం అంతే. నాన్న ఎమ్మెల్సీని చేసుకోండి, రాజ్యసభ సభ్యుడిని చేసుకోండి, లేకపోతే లోక్సభ సభ్యుడిని చేసుకోండి, అమ్మను నాన్న. అంతేగాని నువ్వు శాంతం అది వదిలేస్తే ఎట్లాగా పాయింట్. రెండవది ఏంటంటే అది తొందరగా తేల్చాలి, అది తేల్చకపోతే పార్టీ ఎదుగుదల ఎక్కడిదక్కడే ఉంటుంది. రెండవది జగన్ చేసిన ఇంకో తప్పు ఏంటంటే బీసీలకి బాగా ఇచ్చేస్తే తెలుగుదేశం ఓట్ బ్యాంక్ తన వైపుకి వస్తుంది అనుకుని బీసీలకు విపరీతమైన పోస్టులు ఇచ్చేసాడు. జనరల్ సెట్లను కూడా బీసీలకు ఇచ్చేసాడు. బీసీలు ఓన్ చేసుకోలేదు, ఓసీలు పొమ్మన్నారు, ఓసీలు ఒమిట్ అన్నారు, దూరం చేసుకున్నారు, బీసీల దగ్గరికి రాలి. దాని వలన ఎవరైతే పార్టీ పట్ల ప్రేమతో కాకుండా కులం కారణంగా పదవులు సంపాదించిన వాళ్ళు ఎవరు పార్టీ మీద లేరు, ఇప్పటికి పార్టీ పట్ల లేరు. వాళ్ళు మున్సిపల్ చైర్పర్సన్స్గా చేస్తున్నారు, జెడ్పీటీసీలు చేస్తున్నారు, జెడ్పీ చైర్పర్సన్లుగా చేస్తున్నారు. ఇంత పదవులు ఏది డిప్యూటీ మేయరు, డిప్యూటీ చైర్పర్సన్ ఇలాంటి 2 పదవులు కూడా ఇచ్చాడు. ఎవరికి కమిట్మెంట్ లేదు. ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది 2 కోణాలు. ఎమ్మెల్యే డబ్బులు తీసుకుని పోస్ట్ వేయించాడు, ఎమ్మెల్యే డబ్బులు తీసుకుని మాకు కులం పేరుతో ఇది ఇప్పించాడు. ఎమ్మెల్యేలు డబ్బులు తిన్నారు, వాళ్ళు నాశనం అయ్యారు, పార్టీని నాశనం చేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ జగన్ కూర్చోబెట్టుకోలే, ఏమైనా మీకు ఇష్టం ఉందా లేదా, ఏంది అరే ఒక రాష్ట్రంలో 100% కార్పొరేషన్లు చేతిలో పెట్టుకుని, ఇప్పుడు ఏదో 2-3 పోయినాయి అనుకున్నాం, 100% జిల్లా పరిషత్తులు పెట్టుకుని ఇంత ఇనాక్టివ్గా ఒక పార్టీ ఉంటుందా? నేనైతే చూడలేదు ఇంతవరకు. కాంగ్రెస్ పార్టీ ఇదివరకు 2-3 మున్సిపాలిటీలు గెలిస్తే కూడా ఫుట్బాల్ ఆడిచ్చేది. తెలుగుదేశం రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక 3-4 గెలిచింది మున్సిపాలిటీ, లైక్ గుడివాడ, కొడాలి నాని అప్పుడు టీడీపీ. రాజశేఖర రెడ్డిని తట్టుకుని నిలబడి గెలిచినోడు ఆ రోజున అతను ఒక్కడే గుడివాడలో గెలిపించుకొచ్చాడు, ఫుట్బాల్ ఆడుకునేవాడు. అలాంటి టెంపర్ లేదు వీళ్ళలో ఎవరి దగ్గర. అది ఎందుకు లేదు? కూర్చోబెట్టి మాట్లాడాలా. ఉపన్యాసాలు అనేటటువంటి వేదిక మీద కూర్చుని నేను ఉపన్యాసం చెప్పాను అయిపోయింది, నా టీవీలో వస్తే సరిపోతుంది, నా సోషల్ మీడియాలో వస్తే సరిపోతుంది అనుకుంటే భ్రమ. ఇంటరాక్షన్ ముఖ్యం. ఏమ్మా మీకు ఎంత పదవులు ఇస్తే ఎందుకు కావట్లేదు, మీకు ఇంట్రెస్ట్ లేదా, లేదా ఏమైంది? అరే ఎంతమంది కౌన్సిలర్లు ఉండి, ఎంతమంది కార్పొరేటర్లు ఉండి, ఎంతమంది మున్సిపల్ చైర్మన్లు ఉండి, ఎంతమంది జిల్లా పరిషత్ చైర్మన్లు ఉండి, ఎంతమంది ఎంపీటీసీలు ఎంతమంది ఉండి స్టిల్ వాళ్ళు పదవుల్లో ఉన్నారు. చాలామంది 100కి 80% పదవుల్లోనే ఉన్నారు వాళ్ళు. పార్టీ ఇన్యాక్టివ్గా ఉండటం ఏంటి, ఇంత ఇన్యాక్టివ్గా ఉండటం ఏంటి? ఇదే తెలుగుదేశం అయితే ఫుట్బాల్ ఆడిచ్చేది, టీడీపీకి అప్పుడు లేరు వాళ్ళు, అప్పుడు స్థానిక ఎన్నికలు జరపకపోవడం వల్ల లేరు, లేకపోతే ఫుట్బాల్ ఆడిచ్చేవాళ్ళు వాళ్ళు. లేదా నువ్వు పని చేయి, ఒకప్పుడు ఎన్టీఆర్ పాలసీ తీసుకో, లేదా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి పాలసీ తీసుకో. వాళ్ళు ఏంటంటే జిల్లాను ఒక నాయకుడికి అప్పచెప్పేసేవాడు, లేదా 3-4 నియోజకవర్గాలు కలిపి ఒక నాయకుడికి రాజశేఖర రెడ్డి అప్పచెప్పేవాడు. ఎన్టీఆర్ జిల్లాకు ఒక బలమైన నాయకుడికి అప్పచెప్పేవాడు. వాళ్ళ ద్వారా ఆ జిల్లా యాక్టివిటీ అంతా నడిపించేవాడు. అది చెయ్యండి ఇక్కడ. అది చెయ్యకపోతే ఇట్లాగా ఎక్కడికక్కడ ప్రతిదీ నీకు కుదరదు, కష్టం కూడా. ఓ పెద్ద నాయకుడు ప్రతి సందు ప్రతి గొంతు చూసుకోవాలంటే కష్టం. బలమైన నాయకుడి చేతులు అప్పచెప్పి రీజనల్ కోఆర్డినేటర్స్ ఏం చేసుకున్నది ఏం చేస్తున్నారు రీజనల్ కోఆర్డినేటర్లు? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీటింగ్ లో ముందు సీట్లో కూర్చోవడానికి పనికొస్తున్నారు. అంత మించి ఏమనుందా? అంటే ఈయన ఇంటరాక్ట్ అవ్వకుండా వాళ్ళతో నడిపించాలి అనే ఆలోచన వాస్తవానికి అప్పట్లో తీసుకొచ్చిన రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థ. ఇప్పుడు మీరు చెప్పిందన్నీ చేయాలంటే డైరెక్ట్ జగన్ దిగాలి.
రీజనల్ కోఆర్డినేటర్స్ ఉంటే ఆయా ప్రాంతాల్లో వాళ్ళే చూసుకుంటారనేది ఆయన ఉద్దేశం. అది మీకు వర్కౌట్ సింపుల్ అవ్వలేదు. లాజిక్ చెప్తా. టీవీ 9లో పనిచేసినప్పుడు మేము స్టార్టింగ్ అప్పుడు తెలుసు కదా మీకు, మా టీవీ, జెమినీ, అప్పుడు జెమినీ నెంబర్ 1 ఉండేది ఎంటర్టైన్మెంట్ రేటింగ్లో, మా టీవీ సెకండ్ ఉండేది. ఆ రెండింటితో పోటీ పడేది టీవీ 9 రేటింగ్స్లో. ఎందుకు? రీజనల్ కోఆర్డినేటర్ అనే వ్యవస్థ ఉండేది అప్పుడు. నేను ఒక రీజనల్ కోఆర్డినేటర్, విజయవాడ రీజనల్ కోఆర్డినేటర్. అట్లాగే వైజాగ్ ఒకళ్ళు, తిరుపతికి ఒకళ్ళు, అంటే రాయలసీమకు ఒకళ్ళు, ఉత్తరాంధ్రకు ఒకళ్ళు, కోస్తాకు ఒకళ్ళు, తెలంగాణ ఒకటి, వరంగల్ హెడ్ క్వార్టర్కి ఒకళ్ళు, ఇట్లాగా 5. మా 5 జిల్లాలని పూర్తిగా మేము నడిపాం. మా జిల్లాల ప్రాబ్లం వస్తే పరిగెత్తుకెళ్ళేవాళ్ళం. అలాగే ఆ జిల్లాల్లో ఏమేమి వార్తలు ఎట్లా ఉండాలా, ఏ సందు గొందు మొత్తం పిసికేసేవాళ్ళం వార్తలు. టీవీ 9 సక్సెస్కి అదే కదా కారణం. ఇవాళ రీజనల్ కోఆర్డినేషన్ ఉందో లేదో నాకు తెలియదు. ఇవాళ అప్పట్లో ఏంటంటే యాంకర్స్కి ఉండే ప్రయారిటీ తక్కువ, రీజనల్ కోఆర్డినేటర్స్కి ఉండే ప్రయారిటీ ఎక్కువ పబ్లిక్లో. యాంకర్స్లో ఫీల్డ్లోకి వచ్చే కరీమో లేకపోతే స్వప్నానో లేకపోతే ప్రేమమాలినో ఇట్లాంటి వాళ్ళకి ఉండేది, వాళ్ళు రెండు కలిపి ఫీల్డ్గా. మిగతా వాళ్ళు యాంకర్ కాస్త కూస్తో బద్రీకి ఉన్నట్టుండే, మిగతా అది నడుస్తుండేది అంతే. అదే ఇవాళ యాంకర్ల వాల్యూ పెరిగారు. రిపోర్టర్లని ఇదివరకు ఏంటి టీవీ 9 సాయి లేకపోతే టీవీ 9 జాఫర్ ఇట్లాగా ఉండేది. ఇప్పుడు అట్లాగా చెప్పుకోగల పేరు పెట్టి టీవీ 9 అనే పేరుతో ఇంటి పేరులాగా మారిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఎందుకని? డామినేషన్ యాంకర్స్ అయింది, వాళ్ళకి సబ్జెక్ట్ పెరిగింది, ఇక్కడ సబ్జెక్ట్ కోఆర్డినేషన్ తగ్గింది. అది ఇది ఎందుకు చెప్తున్నా అంటే అడ్మినిస్ట్రీరియల్ యాక్టివిటీలో ప్లానింగ్ ఉండాలి. ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి ఉన్నారా, చివిరెడ్డి ఉన్నారా, లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారంటే దాంతో ఎదిగిపోదు. అక్కడ తీసుకేయాలి. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రతి సందు, ప్రతి ఊరు, ప్రతిదీ అక్కడ కంటిన్యూటీ ఉండాలి. వీళ్ళకి ఎంత కమాండ్ ఉంది, జిల్లా నాయకుడు లేకపోతే ఎమ్మెల్యేను వీళ్ళతో టచ్లో ఉంటే చాలు. వీళ్ళందరూ నాకు నేను నవ్వు వచ్చింది ఏంటంటే డిసెంబర్ దాకా టైం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది కమిటీలకి. ఏంది ఇది అసలు? రాజకీయాల్లో కమిటీ కోసం, పార్టీ కమిటీ కోసం ఎగబడాల కార్యకర్త. నాకు వైస్ ప్రెసిడెంట్, నాకు సెక్రటరీ, నాకు జాయింట్ సెక్రటరీ, నా ప్రెసిడెంట్ అని ఇవాళకి కూడా పూర్తి చేసుకోకపోవడం ఏంటి? ఎమ్మెల్యేల ప్రెషర్తో వణకాలి. అంటే ఈ ఏడాదిలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి అంతే కదా. అప్పుడు ఏంటి ఇంకా ప్రయోజనం? అంటే పార్టీ యాక్టివిటీ సరే, పాత రోజుల్లో అయితే పిచ్చిగా ఉండేది, రాజకీయం అంటే పిచ్చ ఉండేది. ఇప్పుడు రాజకీయం పిచ్చక యూత్లో తగ్గిపోయింది. ఏదో ఈ కుటుంబాలు ఉంటాయి కదా, పార్టీల నాయకులు, వీళ్ళు వాళ్ళకి మాత్రం ఉంది. కాస్త కొస్తో యూత్లో రాజకీయ పిచ్చ ఉన్నది ఒక పవన్ అభిమానులకి. మిగతా తెలుగుదేశం పార్టీలో ఈ వారసత్వ కుర్రాళ్ళకి, వైసీపీలో ఈ వారసత్వ కుర్రాళ్ళకి తప్పించి ఒరిజినల్ యూత్ ఎగబడిపోయే ఉద్దేశం లేకపోతుంది. ఎందుకని? మీరు పదవులు ఇవ్వకపోవడం. ఎమ్మెల్యే తన మనుషులకి ఇచ్చుకుంటాడు, ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ తన మనుషులకి ఇచ్చుకుంటాడు. ఇక ఆడిని పట్టుకుని ఆడ చేస్తాం లేరా. టీడీపీ అట్ట కాదే, ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి ఇస్తుంది, జిల్లా నాయకుడు చెప్పిన వాళ్ళకి 2 పోస్టులు ఇస్తుంది, అధినాయకత్వం నుంచి 2 పోస్టులు ఇస్తుంది, కలిపి మిక్స్ చేస్తుంది. ఇది కీలకం. బీజేపీ చేసేదంతే, అది కీలకం. ఎప్పుడైనా సరే మనది అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. కసిగా ఉండేవాడిని కూడా తీసుకురావాలి. ఒక ఎమ్మెల్యే మనుషులు అంటే ఇదేమన్నా దందానా? ఆయన అనుచరులు వెళ్ళి పనులు చేసుకోవాలి. రాజకీయంలో ఎమ్మెల్యే ఒక్కడే కాదు, అక్కడ ఎమ్మెల్సీ ఉంటాడు, ఇంకా చాలామంది పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు కదా. ఒకటికి అడ్డా రాసి ఇచ్చేస్తున్నాం మనం. ఈ అడ్డా రాసియడం వల్ల కొత్త వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు మొన్నటిసారి దెబ్బతిండంలో కీలకమైన కారణం ఏమైందంటే చిట్ట చివరిలో 80 సీట్లు మార్చారు కదా. మార్చిన చోటల్లా పాత మనుషులు వచ్చి కొత్త వాళ్ళని అబ్జర్వ్ చేసుకోకు, కొత్త మనుషులు వచ్చి ఎమ్మెల్యేని పక్కన పెట్టేసి, ఎమ్మెల్యే మనుషులను పక్కన పెట్టేసి వీళ్ళు ఆట బిగించేశారు. కరెక్ట్గా ఎలక్షన్స్ ఉంది ఈ పెంట అంతా. దాంతో జగన్కి మా రుచి ఏంటో తెలియాలనుకున్నాడు, ఎవడికాడు పక్కకి తప్పుకున్నాడు. 100 ఓట్లే ఇచ్చేవాడు వాడి ఓటు కూడా ఎగున్న పక్కకి తప్పుకున్నాడు. కొన్ని చోట్ల వాడి ఓటు వరకు ఆడేసి ఉంటాడు, దెబ్బతిన్నాడు. ఇప్పటికి కూడా అది గ్రహించకపోతే ఎట్లా జగన్? కేడర్ అనేటటువంటిది అందరినీ కలుపుకెళ్లాలా, ఒక గ్రూపుని ప్రోత్సహించకూడదు. అధిష్టానం అధినాయకత్వ గ్రూపుని ప్రోత్సహిస్తే ఎట్లాగా? అంటే యాక్చువల్ గా రావాల్సింది మార్పు జగన్ గారిలో రావాలి, కానీ ఆయన వీళ్ళందరిలో రావాలని ఆయన కోరుకుంటున్నారు. అంతేగా సార్? ఒక రకంగా డిజిటల్ బుక్ ఎంతవరకు కార్యకర్తకి భరోసా? అధికారంలోకి జగన్
రావడమా రాకపోవడం అన్నది ఇవాల్టి వరకు అబ్జర్వ్ చేస్తే టీడీపీ మీద ఆధారపడింది, జగన్ మీద ఆధారపడలేదు. ఎందుకంటే జగన్ నేను చెప్పినట్టు ఆ ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. ప్రభుత్వ వ్యతిరేకత మీద తన అధికారంలోకి రావాలనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు మీకు వెరీ సింపుల్ లాజిక్, 2014లో ప్రభుత్వ వ్యతిరేకత మీద కంటే కూడా చంద్రబాబు పాజిటివ్ మీద అధికారంలోకి వచ్చారు. బాబుని చూసి ఓటేశారు. ఏంటంటే విభజిత రాష్ట్రానికి మేలు జరగాలి. 2019లో బాబు మీద వ్యతిరేకతతో పాటు జగన్ అనుకూలతతో ఓట్లు పడ్డాయి. జగన్ లాంటి వాడు రావాలా, మార్పు కావాల్సిందే మనకి అన్నటువంటి దాంతోపాటు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ రెండు కలిస్తే అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు 2024లో జగన్ మీద వ్యతిరేకతే తెలుగుదేశానికి బలమైంది. దాంతోపాటు వాళ్ళు ముగ్గురు కలవడం వల్ల అయింది. ఇప్పుడు సందర్భము రేపు పొద్దున పొత్తుల మీద ఒకటి క్లియర్, నాకు ఐడియా ఉన్నంత వరకు ముగ్గురు కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వాట్ నెక్స్ట్? అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ ముగ్గురు ఒకటే, ప్రభుత్వం సరిగ్గా లేదు, ఎస్, అప్పుడు ఆల్టర్నేటివ్ గా నువ్వు బలంగా కనిపించాలి, బలమైనటువంటి శక్తిగా కనిపించాలి. ఆ ప్రభుత్వ వ్యతిరేకత మీదనే ఆధారపడుతున్నాడు కాదు, అదొక్కటి సరిపోదు. ఈతను వస్తే ఈ మార్పు ఎప్పటికప్పుడు చెప్తుండాలా. చంద్రబాబు నాయుడు ఏం చెప్పేవాడు, 1.5 ఏడాది ముందు నుంచి చెప్పడం బిగించేశాడు, నేను వస్తే మీకు అందరికి 1500 ఇస్తా, ఎవరు అనుకోవద్దు, జగన్ పథకాలు ఏం తీసేయం. నిజంగా జగన్ పథకం ఒక్కడన్నా ఉందా? జగన్ పథకాలు అట్లాగే ఉంచి అదనంగా మేము సూపర్ 6 ఇస్తామన్నారు. వాళ్ళందరూ ఏమనుకున్నారు, జగన్ వల్ల 45,000 వస్తాయి, వీళ్ళ వల్ల ఇంకో 1,00,000 వస్తాయి అనుకున్నారు. అంతేగాని అవి తీసేస్తారు ఇది అనుకోలేదు. పదే మాట్లాడుకొచ్చింది ఏంటి, జగన్ పథకాలు తీసేయం, అవి అట్లాగే ఉంచి అదనంగా ఇస్తాం, వాలంటీర్ని తీసేయం, 10,000 ఇస్తాం, ఇయే కదా. అట్లా చెప్పొచ్చారు వాళ్ళు పవర్లోకి. ఈయన ఏమైనా చెప్పాలి కదా. ఇప్పుడు ఒక్కటి మంచి పని చేశారు, మేము వస్తే ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఏదో పీపీపీకి వెళ్ళినా సరే వెనక్కి తీసుకుంటాం. వెరీ గుడ్, మంచి పాయింట్, అది చెప్పాడు. అట్లాగే రేపు మేము అంటే ప్రభుత్వం తలుచుకుంటే సాధ్యం. సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రైవేట్ ఇది వరకు అంటే కాదు సార్, మొన్న ఆయన ఓపెన్ అయింది చంద్రబాబు నాయుడు గారు 33 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికే వస్తాయి అనేది, అంటే 33 ఏళ్ళు వాళ్ళే నిర్వహిస్తారు అనేది. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలోకి వచ్చిన 33 ఏళ్ల పాటు వాళ్ళకి లీజ్కి ఇచ్చేసిన తర్వాత దాన్ని ఎలా రద్దు చేస్తారు? 33 ఏళ్ల తర్వాత వెనక్కి తీసుకుంది ఏదో ఒకసారి చూపెడితే సరిపోతుంది కదా. ఇప్పుడు సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీ పెట్టి ఎన్నేళ్ళు అయిందో, సిద్ధార్థ ఇది దానికి దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం ల్యాండ్, అది వెనక్కి తీసుకున్నారా? వచ్చిందా? మరి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి కదా, దానికి 1981లోనే స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి దాంట్లో నిబంధన ఉంటుంది, 15% పేదలకి సేవ అనేది. ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్తో ఎంఓయూలో ఉంటుంది చూడండి, ప్రభుత్వ జీవోలో ఉంటుంది చూడండి. హాస్పిటళ్ళు విద్యకు సంబంధించి ఒక రూల్ ఉంది, కాన్స్టిట్యూషన్ పరంగా అవి కమర్షియల్ కాకూడదు, వ్యాపారంగా చేయకూడదు. అందుకని ట్రస్టుల పేరుతో దాంట్లో ట్రస్ట్ అంటే సర్వీస్ ఓరియంటెడ్. నిజంగా ట్రస్ట్ సర్వీస్ ఓరియంటెడ్ చేస్తున్నాయా? 15% ఉచితంగా విద్య చెప్పాలి కార్పొరేట్ విద్యా సంస్థలు, ఎవరికైనా చెప్తున్నాయా? 15% ఉచితంగా వైద్యం చేయాలి కార్పొరేట్ హాస్పిటల్, ఎవరికైనా చేస్తున్నాయా? చస్తే శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా డబ్బు లేకపోతే వదిలిపెట్టరు. ఎవరికి చెప్తారు ఈ మాటలన్నీ? ఏ అబద్ధాన్ని నిజంగా నమ్మించడం, దబాయించి మాట్లాడటం అన్నటువంటిది ఒక కామన్ అయిపోయింది. బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, జగన్ ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ చేతిలో ఉన్నది ప్రభుత్వం తీసుకోవచ్చా? సిద్ధార్థ వైద్య కళాశాల ప్రైవేట్ది, ఎన్టీ రామారావు ప్రభుత్వానికి తీసుకోలేదా? అందులోనే కదా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, దానికి అనుబంధ కాలేజీగా మార్చాడు కదా. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, అది గవర్నమెంట్ హాస్పిటల్కి రోజుకి ఎంతమంది వస్తున్నారు? అదే పినవనేని సిద్ధార్థ కాలేజీ వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ పెట్టారు కదా, వాళ్ళకి ఇప్పుడు ఇది పెట్టారు కదా కాలేజీ, మెడికల్ కాలేజీ గన్నవరం వెళ్ళే రూట్లో. ఇక్కడికి వచ్చే ఓపీ అక్కడికి వచ్చే ఓపీ చూడండి, ఎక్కడ ట్రీట్మెంట్ ఎంత జరుగుతుందో అక్కడ ట్రీట్మెంట్ ఒకసారి చూడండి. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కూడా, అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాడు కూడా హాస్పిటల్ పెట్టాలా, కానీ అక్కడ నామ మాత్రం ఉంటుంది. లేదా ఎన్ఆర్ఐ కాలేజీ లాగా భారీ ఫీజులు వసూలు చేసుకుంటారు హాస్పిటల్లో. ఎన్ఆర్ఐ కాలేజీ ఏమన్నా ఫ్రీగా చెప్తున్నారా? ఫ్రీగా చేస్తున్నారు ట్రీట్మెంట్? లేదు కదా. ప్రైవేట్ హాస్పిటల్ పెట్టేటటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా సంపాదన మార్గాలు. ప్రభుత్వ ఆసుపత్రులు అట్లా ఉండవు కదా, మన డబ్బులు అడుగుతారా? లంచాలు అడగొచ్చి అడగచ్చు ఏ నర్సు లేకపోతే ఆఫీస్ బాయ్, కానీ డబ్బులు తీసుకోరు కదా. అక్కడ ఫీజు కట్టి వెళ్ళాల్సిన పని లేదు కదా.
ఎక్కడ తేడా జరుగుతుంది? అది జగన్మోహన్ రెడ్డి చెప్తుంది, రేపు చేయగలరు. అవును, ఒకవేళ వస్తే చేస్తారేమో. రెండవది ఏంటంటే సార్, ఈ డిజిటల్ బుక్ విషయంలో కార్యకర్తల్ని మోటివేట్ చేయడానికో వాళ్ళని యాక్టివ్ చేయడానికో తీసుకొచ్చిన ఒక యాప్ అనుకోవాలా దాన్ని? ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కదా అదే నేను అవన్నీ చెప్తుంది, జరిగేది. అక్కడ వచ్చిందే ఈ పాయింట్. అంటే మనం చేస్తాము అనే నమ్మకం ఇక్కడ మేజర్. ఈ నమ్మకం ఒకటి, ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటే ఇది వాళ్ళకి భరోసా, ధైర్యం. రెండవది అవును, విచ్చలవిడిగా ప్రవర్తించే వాళ్ళు ఇప్పుడు 2 రకాలు ఉన్నది. టీడీపీ కేడర్లు 3 రకాలు. ఒకటేంటంటే ఇక వాళ్ళల్లోనే క్రూయల్టీ ఉంది, అంటే కూటమి నాయకులు ఇక వాళ్ళు ఎవడో ఒకరిని నాశనం చేస్తే కానీ తృప్తి పడినోడు ఉంటాడు, వాళ్ళు తక్కువ ఉంటారు, ఒక 5% ఉంటారు. అట్లాంటోడు భయపడ్డు వీటికి. కానీ గతంలో బాధితుడయ్యి ఇప్పుడు రివర్స్లో బాధ పెట్టేవాడు ఉంటాడు. వాడు ఒకసారి బాధ పెట్టాను చాలేక అని ఆగిపోతాడు. అలాగే మొదటిసారి బాధ పెట్టాలనుకునేవాడు ఎందుకురా మనం రేపొద్దున మనం కూడా ఇబ్బంది పడతాం కదా అనుకుంటాడు. ఈ మొదటోడితోనే ప్రమాదం. వాళ్ళకి రేపొద్దున ఈ డిజిటల్ బుక్ పనికి వస్తుంది, మిగతా వాళ్ళు అప్రమత్తం అవడానికి పనికి వస్తుంది. అదే సందర్భంలో అంటే కేడర్కి వచ్చేటప్పటికి ఒక కాన్సెప్ట్ విషయం, ఒక మంచి పని చేసింది ఏంటంటే, ఇదివరకు వాళ్ళు చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు వీళ్ళు అట్లా అక్కర్లేదు. విజువల్స్ ఇప్పుడే ఎవిడెన్స్ పక్కన పెడుతున్నారు. ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, వాళ్ళు దేవినేని అవినాష్ మనుషులా లేకపోతే గన్నవరంలో అయితే వంశీ మనుషులా, దీనికోసం సాక్ష్యాలకి వాళ్ళు అవి దాచిపెట్టుకున్నారు. మిగతా అన్ని ఇష్యూస్లో దాచిపెట్టుకోలేదుగా. అట్లాగా దాచిపెట్టుకున్న చోట వాళ్ళకి వేరే తప్పుడు కేసులు పెట్టి పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ కేసులో పెడతారు. కాబట్టి కార్యకర్తల పరంగా అయితే గనక, అంటే నా దృష్టిలో ఈ ప్రతీకార రాజకీయాలు అన్నాళ్ళు మనందరం ఫ్యాక్షనిస్టులుగా మారిపోతాం, లేదా ఫ్యాక్షన్ చేతుల్లో బానిసలుగా మారిపోతాం. ఆడు కొట్టాడు కాబట్టి ఈడు కొట్టాడు, ఈడు కొట్టాడు కాబట్టి ఆడుకోవాలి, అంతే కదా. డిజిటల్ బుక్ తప్పే, రెడ్ బుక్ తప్పే. రెడ్ బుక్ తప్ప అన్నోళ్ళు డిజిటల్ బుక్ పెడుతున్నారు. ఈ రెండు సమర్థిస్తున్న మనము ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? వీడి మనుషులు ఆడుకోవటం, ఆడి మనుషులు వచ్చి ఈడుకొట్టడమా? ఏ బుక్కు లేని మేము రాజ్యాంగబద్ధమైన పరిపాలన అందిస్తామనే వాడు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కావాలి. అలా అనగలిగినటువంటి పవన్ కళ్యాణ్ అంటలేదు, అలా అనాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ అంటలేదు, అది లోపం ఇక్కడ. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసేసినట్టుగానే అనిపించింది. కాకపోతే అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది మార్పు కోరుకుంటున్నారు ఆయన. మొత్తం క్యాడర్ దగ్గర నుంచి డిజిటల్ బుక్ని చూసి, డిజిటల్ బుక్ని నమ్మి కార్యకర్తల్లో వచ్చే మార్పు ఎలా ఉండబోతుంది, రేపొద్దున్న ఎన్నికలకి మళ్ళీ 2029లో గెలుపుకి ఇవి ఎంతవరకు పూలబాటలేస్తాయి, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం.